Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను మాస్ వాల్యూమ్ డెన్సిటీ కూడా చేయించలేదు. ఇఫ్ పాసిబుల్ నాకు టైం ఉంటే చేపిస్తాను. ఆ క్వశ్చన్స్ అన్నీ చాలా మోడరేట్గానే ఉంటాయి. మీరు మన కాన్సెప్ట్ ఆ 3 వీడియోస్ ఉంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఏమైతే కష్టతరంగా ఉంటాయో మీరు చేయడానికి ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారో వాటిని నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. లాస్ట్ టైం వర్క్ పవర్ ఎనర్జీలో నేను టోటల్ 60 క్వశ్చన్స్ వరకు ఉంటే ఒక 30 క్వశ్చన్స్ వరకు నేను చేయించాను. ఓకేనా? ఆ మిగిలిన 30 క్వశ్చన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. నేను వీడియో అయితే చేశాను, క్రాష్ అయిపోయింది. సో సేమ్ మిగతా 30 క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ అవే కాన్సెప్ట్స్. ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చేటప్పటికి 77 క్వశ్చన్స్ లాస్ట్ టైం మనకు 2019లో అడిగిన షిఫ్ట్లో పేపర్లో మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఈ వైసిటీ బుక్లో ఏం చేశాడంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాడు అనమాట. అంటే ట్రేడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. యాక్చువల్గా అవి పార్ట్ ఏకి సంబంధించినవి కాదు, పార్ట్ బి ప్రాబ్లమ్స్ అనమాట. వాటిని కలిపి ఎక్కువగా పెట్టాడు. సో నేను అవి మాట్లాడట్లేదు. పార్ట్ ఏకి సంబంధించి బేసిక్ ఎలక్ట్రిసిటీ పార్ట్ ఏలో ఏం అడుగుతాడో ఆ క్వశ్చన్సే మాట్లాడుతున్నాను. అవి 77 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో ఈ 77 క్వశ్చన్స్ని వెనకాల నుంచి మనం వెళ్దాం ముందుకి. 77 క్వశ్చన్స్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. 2 పార్ట్స్లో చేస్తాను కంప్లీట్గా. ఓకేనా? ఎందుకంటే లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కాబట్టి మినిమం ఒక 2 అవర్స్ అనేది పట్టింది కాబట్టి 2 పార్ట్స్లో చేస్తాను. సో జాగ్రత్తగా వీడియోస్ చూడండి. 77 కింద ఉన్నవన్నీ ఎక్కువ కూడా మనకి అవి పార్ట్ బిలో ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా? అవి ఎప్పుడో 2005, 2006లో అడిగిన మోడల్స్ అనమాట. మనకి 2019లో అడిగినవి చాలా ముఖ్యంగా కావాలి. ఓకేనా? సో ఇంకా మీకు ఎవరైనా సపరేట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ కొత్తగా కాన్సెప్ట్స్ ఏమైనా వస్తే మీరు అవి నేర్చుకోండి. ఓకేనా? మోస్ట్లీ మనం మాట్లాడుకున్నవి ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకున్న 77 క్వశ్చన్స్లో మాత్రం మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్సే వస్తాయి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ న్యూ కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కొత్తగా ఏమైనా కాన్సెప్ట్ వస్తే నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ప్రాబ్లం చేస్తాను. ఓకేనా? ఇక మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చదవండి, బాగా చదవండి. ఓకేనా? చూడండి 77 క్వశ్చన్ వెనకాల నుంచి మనం వెళ్దాం. ఓకేనా? ఫైండ్ ద కరెంట్ ఇన్ మిల్లీ యాంప్స్. కరెక్ట్గా మెన్షన్ చేశాడు. మిల్లీ యాంప్స్లో కరెంట్ కనుక్కోమని. ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 25 కిలో ఓమ్స్. సో ఆర్ ఈక్వల్ టు 25 కిలో ఓమ్స్. వెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 12 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వి అనమాట. 12.5 volts. ఓకే, కరెంట్ ఎంత అన్నాడు. కరెంట్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్. అంతే కదా? వి బై ఆర్ అంటే ఎంత? 12.5 బై 25 ఇంటూ కే అనమాట. 25K. కే అంటే 10⁻³ అనమాట అర్థం. ఓకేనా? దీన్ని మార్చి రాసుకున్నాను చూడండి. 12.25/2 అని రాసుకున్నాను. కింద 25K ఉంది, పైకి వెళ్తే 1/25K అనమాట. 25 క్యాన్సిల్ చేశాను. 1/2. కింద K ఉంది, పైకి వెళ్తే K అంటే 10⁻³ కదా, పైకి వెళ్ళింది అనుకోండి 10⁻³ అయింది. సో 1/2 ఇంటూ 10⁻³ 1/2 అంటే 0.5 మిల్లీ యాంప్స్ అనమాట. ఓకేనా? 0.5 ఉందా ఆప్షన్స్లో? సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? క్యాలిక్యులేషన్స్లో కింద కే ఉంది అంటే 10⁻³ కిలో. ఎలాగో మిల్లీ యాంప్స్లో అడిగాడు కాబట్టి దాన్ని సాల్వ్ చేయడం ఎందుకు, చక్కగా పైకి తీసుకెళ్ళిపోండి, ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఓకేనా? 2 రెసిస్టర్స్ ఆర్ అండ్ 20 ఓమ్స్. ఒకటి ఆరు, ఒకటి 20 ఓమ్స్. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు గెట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వల్ టు 15 ఓమ్స్. టోటల్ రెసిస్టెన్స్ 15 ఓమ్స్ రావాలంటే ఈ ఆర్ అనేది ఎంత ఉండాలి అని అడిగాడు. ఓకేనా? మనం మాట్లాడుకున్నాం 2 రెసిస్టర్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఎలా ఫార్ములా వాడాలి? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇది ఆర్ ఈక్వలెంట్కి ఫార్ములా అనమాట. ఇక్కడ R1 అంటే ఎంత? ఆర్ ఇంటూ 20 బై ఆర్ ప్లస్ 20 ఈక్వల్ టు 15. 20R ఈక్వల్ టు 15R ప్లస్ 300.
క్రాస్ మల్టిప్లై చేశాను. ఈ 15 అనేది దాండి 5r ఈక్వల్ టు 300, 5 ఒకట్లు 5 ఆర్లు, r ఈక్వల్ టు 60. ఎక్కడుంది? డి ఆప్షన్. ఓకేనా? ద ఎలక్ట్రిక్ డాష్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ క్యారింగ్ సమ్ కరెంట్ ఈజ్ ద వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్. ఇదిగోండి, క్యారింగ్ సమ్ కరెంట్, ద వర్క్ డన్ W టు మూవ్ ఏ ఛార్జ్ Q ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే కొంత ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే వీ నీడ్ వోల్టేజ్, అంతే కదా. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ వోల్టేజ్. ఈ ఫార్ములా నేను ఆల్రెడీ మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకుండా మాత్రం వీటిని సాల్వ్ చేయొద్దు, మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? అంటే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వర్క్ డన్ జరగాలి అంటే ఛార్జ్ అనేది మూవ్ అవ్వాలి. ఎవరు మూవ్ చేస్తారు? వోల్టేజ్ మూవ్ చేసిద్ది. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా పిలవచ్చు. సో ద ఎలక్ట్రిక్ వోల్టేజ్ బిట్వీన్ 2 పాయింట్స్ వర్క్ చేసిద్ది అనమాట. ఏంటి ఆ వర్క్? ఛార్జ్ని మూవ్ చేయటం. సో W ఈక్వల్ టు Q ఇంటూ V. సో V ఈక్వల్ టు W బై Q అనమాట. వోల్టేజ్ ఇస్ ద ఆన్సర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న అదే అనమాట అర్థం. ఓకేనా? నెక్స్ట్ 74th క్వశ్చన్ చూడండి. 74th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ V across a metal wire of resistivity rho and length L and area of cross section A for through which a charge Q flows in t seconds. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టివిటీ ఇచ్చాడు, లెంగ్త్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. వీటన్నిటికీ కలిపి రిలేషన్ చెప్పు అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇది ఒక ఫార్ములా మనకు తెలుసు రెసిస్టెన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఓమ్స్లా నుంచి V ఈక్వల్ టు I ఇంటూ R, ఇది మనకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ I ఈక్వల్ టు Q బై T, ఈ ఫార్ములా కూడా నీకు తెలుసు, అంతే కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. V బై I ఈక్వల్ టు R ఫస్ట్ అది తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ I ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? Q బై T పెట్టుకోవచ్చు, అంతే కదా. ఇదిగోండి, I ప్లేస్లో Q బై T. సో Q బై T ఈక్వల్ టు R అంటే రో ఎల్ బై ఏ. ఈ టీ అటు వెళ్ళిద్ది, Q బై T కాస్త పైకి వెళ్తే V ఇంటూ T బై Q ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇప్పుడు ఏ నిడి తీసుకురండి. V ఇంటూ T ఇంటూ ఏ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ ఇంటూ క్యూ. VTA ఈక్వల్ టు రో ఎల్ క్యూ. ఎక్కడుంది? VTA ఏ ఆప్షన్లో? ఇగో ఏ ఆప్షన్లో. VAT ఈక్వల్ టు QPL, అదిగోండి అదేగా మనకు వచ్చింది. Q రో ఎల్ అనమాట. ఇదిగోండి VAT ఒకవైపు వచ్చింది, ఇంకో పక్కన Q రో ఎల్. చక్కగా వచ్చింది కదా. ఇది అనమాట ఆన్సర్. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఏం లేదు, కండిషన్స్ అనమాట. అన్ని ఫార్ములాస్ని కలిపి ఒక కండిషన్ అడిగాడు. నెక్స్ట్ సీమెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. చూడండి, యాక్చువల్గా రెసిస్టివిటీ మీ అందరికీ బాగా తెలుసు, అంటే R అనమాట. రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం. యాక్చువల్గా రెసిస్టెన్స్ అనాలి ఈక్వల్ టు 1 బై కండక్టెన్స్, అంతే కదా. కండక్టెన్స్కి ఆపోజిట్ ఏంటి? రెసిస్టెన్స్. కండక్టెన్స్కి ఆపోజిట్ రెసిస్టెన్స్. కండక్టెన్స్ని G అనే లెటర్తో చూపించాలన్నమాట. సో R ఈక్వల్ టు 1 బై G. ఇక్కడ ఆర్కేమో ఓమ్స్ అండ్ యూనిట్స్ అనమాట. మరి కండక్టెన్స్ అంటే G కదా, దానికి ఆపోజిట్ అంటే మో అనమాట. అంటే రెసిస్టెన్స్కి ఏమో ఓమో, ఇదిగోండి OHM. కండక్టెన్స్ దానికి ఆపోజిట్ కదా, అందుకే MHO, మో అనమాట. ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా దాని యూనిట్ ఏంటి అంటే సీమన్ అనమాట. అంటే సీమన్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో కండక్టివిటీకి మనం మో అని చదవచ్చు, సీమన్స్ అని చదవచ్చు. సో ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అనేది దానికి యూనిట్ ఏంటంటే సీమన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. R ఈక్వల్ టు 1 బై G, వెరీ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1 బై కండక్టెన్స్, దానికి మో అనే యూనిట్ ఉంది, సీమన్స్ అనే యూనిట్ కూడా ఉంది. ఓకేనా?
కమింగ్ టు 72 క్వశ్చన్, 72వ క్వశ్చన్. 2 రెసిస్టర్స్ ఆఫ్ 10 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, ఒకటి 10 ohms, ఇంకోటి 10 ohms ప్యారల్లో కనెక్ట్ అయినాయి అంట. ఓకే, నెక్స్ట్ దిస్ కాంబినేషన్ అంటే చెప్పబడిన కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎ థర్డ్ 10 ohm రెసిస్టర్ అనమాట. ఇంకో 10 ohms రెసిస్టర్తో ఇప్పుడున్న కాంబినేషన్ సిరీస్లో ఉందన్నమాట. కాబట్టి ఈ రెండేమో ప్యారలల్, ఇదిగోండి ఈ రెండేమో ప్యారలల్. ఈ ప్యారలల్ కనెక్షన్ దీంతో ఎలా ఉంది, సిరీస్గా ఉంది. అండ్ 6 volts బ్యాటరీ. ఓకే, ఏమడిగాడు, కరెంట్ అడిగాడు అంతే కదా. I = V/R. V ఎంత 6 volts, R ఎంత టోటల్ R కనుక్కోవాలి. R ఈక్వలెంట్ కనుక్కుంటే నాకు I వచ్చింది అనమాట. ఫస్ట్ 2 వైర్స్ ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. 10 × 10/10 + 10 అంటే 20, 0 0 2 1 2 5 5 ohms వచ్చింది. అంటే మొత్తం ప్లేస్ బదులు నేను ఏం పెట్టుకోవచ్చు, 5 ohms పెట్టుకోవచ్చు. ఇదిగోండి 5 ohms, ఇదేమో 10 ohms. ఇది సిరీస్లో ఉన్నాయి అంటే 5 + 10 అనమాట. ఎంత 15 ohms. సో I = V అంటే 6 volts, R అంటే 15 ohms. 3 2 6, 3 5 15. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 0.4 amps అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ క్వశ్చన్, కష్టపడాల్సినంత ఇబ్బంది ఏమీ లేదు. ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. పోయినసారి అడిగిన 2019లో అడిగిన ప్రతి క్వశ్చన్ చాలా విలువైంది. దాని నుంచే ప్యాటర్న్ అనమాట, కొత్త ఎక్కడ వెళ్ళడు. ఓకేనా, మీకే అర్థమైంది. 77 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు వచ్చే ఏమైనా చేయాలి. అది ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయలేం, ఉన్నవి ప్రాక్టీస్ చేసి దాంతో వచ్చిన నాలెడ్జ్తో రాని వాటిని కొట్టాలి. అదనమాట ప్రీవైక్యూస్ చేయడం అనేది. ప్రీవైక్యూస్ చేస్తే దీంట్లో ఒకటి వచ్చిందని చేస్తారు చాలామంది, అది తప్పు. దీంట్లో ఏదో ఒకటి రాకపోదా కాదు, దీంట్లోది వచ్చినా లేదా దీంట్లోది రాకపోయినా దీంట్లో వచ్చిన సబ్జెక్ట్తో దాన్ని చేయాలి. అది అర్థం. ఈ వచ్చి అని వీటిని గుర్తుపెట్టుకోవడం కాదు. ఈరోజు చాలామంది అలాగే చేస్తున్నారు, వాల్యూస్ మారితే దెబ్బ అయిపోతారనమాట. నెక్స్ట్, ఏ కరెంట్ ఆఫ్ 2 amps. కాస్త స్పీడ్ పెంచుతున్నాను, అన్ని ఫార్ములా బేస్డే. క్వశ్చన్ చదువుకోవడం, ఫార్ములా రాసుకోవడం చేయడమే. ఓకేనా, కాస్త పెంచుతున్నాను, ఫాలో అవ్వండి. I = 2 amps. నెక్స్ట్ టైం = 2 minutes. మనం సెకండ్స్లో మార్చుకోవాలి అంటే 120 seconds. అంతే కదా. ఏం అడిగాడు, ఛార్జ్ అడిగాడు అంతేనా, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అడిగాడు. సో ఛార్జ్ = ఫార్ములా ఏంటి, ఛార్జింగ్ ఫార్ములా మనకు తెలుసు, I = Q/T. దాని ప్రకారం ఛార్జ్ అంటే I × T అనమాట. I ఎంత 2 amps, టైం ఎంత 120 seconds, 12 రోజులు 24, 240 కూలుంబ్ అనమాట. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 70th క్వశ్చన్, 70 క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి మించి కష్టమైన లెక్క ఇంకోటి ఉండదు బేసిక్ ఎలక్ట్రిసిటీలో అని అనుకుంటారు, అర్థమైందా. కానీ ఉన్న దాంట్లో ఇదో గొప్ప లెక్క అనమాట. ఈ క్వశ్చన్ అడిగితే అబ్బా బాగా అడిగాడ్రా అని చెప్పుకోవచ్చు, కానీ అది కూడా ఈజీయే, సింపుల్ కాన్సెప్ట్. నేను చెబుతా కదా, చక్కగా అర్థమైంది చూడండి. 2 రెసిస్టర్స్ 10 ohms and 24 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, ఇది 8 ohms, ఇది 24 ohms, రెండు ప్యారల్లో కనెక్ట్ అయినాయి అంట. దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ కాంబినేషను మరొక 14 ohms రెసిస్టర్స్తో సిరీస్లో కనెక్ట్ అయిందంట. ఈ సర్క్యూట్కి వాడు ఇచ్చిన వోల్టేజ్ సప్లై 12 volts. ఓకేనా. ఇప్పుడు హౌ మచ్ కరెంట్ విల్ బి ఇన్ ద 8 ohms రెసిస్టర్. ఈ మొత్తం సర్క్యూట్లో 8 ohms రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత, ఇది అనమాట అడిగిన క్వశ్చన్. ఓకేనా, అర్థమైందా క్వశ్చన్. ఇదంతా క్వశ్చన్లో ఉండదు, అంతా మ్యాటర్ ఇస్తాడు, నువ్వు ఫామ్ చేసుకోగలగాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి 8 ohms రెసిస్టర్లో కరెంట్ వెళ్ళాలంటే ముందు టోటల్ కరెంట్ కనుక్కోవాలి, అంతే కదా. 8 ohms గుండా కనుక్కోవాలంటే ముందు టోటల్ తెలియాలి. ముందు టోటల్ కనుక్కుందాం. చూడండి, I total = V/R. V అంటే ఎంత 12 ohms. R తెలియాలి. R తెలియాలంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. అంటే 8 × 24/8 + 24 32.
8 ఒకట్లు 8 నాలుగులు, 4 ఒకట్లు 4 ఆరులు. అంటే ఇప్పుడు మొత్తం ఏం రాసుకోవచ్చు, 6 Ω అని రాసుకోవచ్చు. ఇది 6, ఇది 14. సో టోటల్ ఎంత, R ఈక్వలెంట్ ఈక్వల్ టు 20 అనమాట. అంతే కదా, ఇక్కడ 20 వచ్చింది. 4 3 12, 4 5 20, అంటే 0.6 amps వచ్చింది కరెంట్. సో టోటల్ కరెంట్ ఈజ్ 0.6 amps అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఎంత, 0.6 amps. ఇలా కరెంట్ వెళ్ళి ఇక్కడ రాగానే కరెంట్ ఏమైంది, I1గా డివైడ్ అయింది. ఇక్కడ రాగానే I2గా డివైడ్ అయింది. ఎందుకు సార్ కరెంట్ డివైడ్ అయింది, ఎందుకంటే అది ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ సేమ్, కరెంట్ డిఫరెంట్. ఇది అక్కడ చెప్పాను, నేను కాన్సెప్ట్లో చెప్పాను. ఓకేనా. అంటే ఇక్కడ వరకు పైప్లో వచ్చిన వాటర్ కామనే, ఈడ పైపు 2 భాగాలుగా చీలింది. పైకి ఏమో I1, కిందకేమో I2. ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. వీ నీడ్ టు అప్లై కరెంట్ డివిజన్ రూల్. చూడండి ఎలా చెబుతాను. ఇక్కడేమో 8 ohms, ఇక్కడేమో 24 ohms. ఇది కరెంట్. కరెంట్ ఎంత, 0.6 amps కనుక్కున్నాం కదా. ఇక్కడ రాగానే ఇది I1, ఇదేమో I2. ఇప్పుడు చూడండి I1 కావాలి, అంతే కదా. 8 ohms గుండా వెళ్ళే కావాలి, కరెంట్ కావాలి. సో I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ 2 ohms బై టోటల్ రెసిస్టెన్స్ 10 ohms అనమాట. ఫార్ములా చెప్పాను. టోటల్ కరెంట్ ఇంటూ ఏ రెసిస్టర్లో కావాలి, ఆ రెసిస్టర్ అంటే 8 ohms బై టోటల్ ఎంత, 8 + 12 అనమాట. 12 2 సారీ 24 కదా, 24. పాయింట్ మీకు అర్థమైందా, 8 + 24. సో టోటల్ కరెంట్ ఎంత, 0.6 ఇంటూ పైన ఎంత 8 బై 8 24 32 అనమాట. 8 ఒకట్లు 8 4 32, అంతే కదా వచ్చేది. సో 6/10 బై 4, పైకి వెళ్తే 1/4, 2 3 2 2 3/20 వచ్చింది. 3/20 అంటే సారీ ఆపోజిట్ తీయాలి కదా, సారీ ఒక్క నిమిషం, చిన్న మిస్టేక్ చేశాను. చూడండి ఏంటి ఆ మిస్టేక్ అంటే, ఆపోజిట్ రెసిస్టర్ వేయాలి కదా. మనం కనుక్కోమంటుంది ఏంటి, I1. అప్పుడు నువ్వు 8 వేయకూడదు, ఆపోజిట్ తీయాలి, అంటే 24 వేయాలి. ఓకేనా. నేను I2 అడిగాడనుకో, 24లోకి I2 వెళ్తుంది కాబట్టి I1 వేయాలి. సో టోటల్ కరెంట్ IT ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ 24 బై టోటల్ రెసిస్టర్ అంటే 0.6 ఇంటూ 24/32, 4 6 24, 4 8 32, 2 4 2 3, 6 3 18, అంటే 1.8/4 అనమాట. అంతే కదా. అప్పుడు ఏమైంది, 18/40 అయింది. 2 9 2 20, ఓకేనా. 9/20 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకో. 2 4 8, అంటే 24 80, 10 మిగిలిద్ది. 0 పెట్టుకుంటే 5 అనమాట, అంటే 0.45 amps. సో I1 ఎంత, ఇదిగోండి I1 0.45 amps. మొత్తం కరెంట్ ఏమో 0.6, దాంట్లో మిగిలిపోయింది 0.45, ఇంకేడ ఎంత ఉండిద్ది, 0.15 ఉండిద్ది. పాయింట్ మీకు అర్థమైందా. కరెంట్ డివిజన్ ఎలా చేయాలో, కరెంట్ డివిజన్ రూల్ అడిగితే టోటల్ కరెంట్ ఇంటూ దేంట్లో కనుక్కోమంటున్నాడు దాని ఆపోజిట్, అనగా 24 బై కింద టోటల్ వేయాలన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. దీన్నే కాస్త కష్టతరమైన క్వశ్చన్గా అందరూ భావిస్తూ ఉంటారు. దీనికి మించి గొప్ప క్వశ్చన్ ఏది ఎలక్ట్రిసిటీలో ఉండదు, కనబడదు. ఓకేనా, అంత ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ వచ్చిందిలే మీకు, ప్రాక్టీస్లో మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ 69th క్వశ్చన్. 1 coulomb ఆఫ్ చార్జ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద చార్జ్ ఆఫ్ డాష్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. 1 కూలుంబ్ ఛార్జ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అని అడిగాడు. ఓకేనా, 1 కూలుంబ్ ఛార్జ్. చూడండి మనకు తెలుసు Q ఈక్వల్ టు N ఇంటూ E. ఓకేనా, ఇప్పుడు ఏమడిగాడు, 1 కూలుంబ్ ఛార్జ్ అన్నాడు, అంటే 1 N ఇంటూ 1.6 ఇంటూ 10⁻−19. ఛార్జ్ అంటే అదే కదా. 1 కూలుంబ్ అంటే 1C రాశాను, N అంటే N, E అంటే ఎలక్ట్రాన్స్ రాశాను. అప్పుడు ఏం చేయాలి, N ఈక్వల్ టు 1
1.6 ఇంటూ 10⁻−19 అంతే కదా. 10⁻19 పైకి తీసుకెళ్ళు, 10⁻19 పైకి వెళ్ళిపోయింది 1.6. ఇప్పుడు 10 బయటికి తీసుకురా, 10 ఇంటూ 10⁻18/1.6. ఓకేనా. ఇప్పుడు ఇంటూ 10 చేయి మళ్ళా, అప్పుడు పైన 100 అయింది. 100 ఇంటూ 10⁻18 బై కింద 16, 4 4 16, 4 పాతికలు 100, 4 6లే కదా, అంటే నియర్లీ 6 వచ్చింది. 6 ఇంటూ 10⁻8 ఎలక్ట్రాన్స్ అనమాట. సో 6 ఇంటూ 10⁻8 ఎక్కడుంది, ఇదిగోండి బి ఆప్షన్. అంటే 1 కూలుంబ్ ఛార్జ్ అని చెప్పాడంటే 6 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ కదులుతాయి అనమాట. 6 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ కదిలితే అది 1 కూలుంబ్ ఛార్జ్కి సమానం అని అర్థం అనమాట. Q = N × E. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. Q అంటే 1 కూలుంబ్ అనమాట. ఓకేనా. N అంటే N, E అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ అనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మూమెంట్ పట్టే కదా కరెంట్ వచ్చేది. ఓకేనా, పాయింట్ అర్థమైందా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే క్వశ్చన్ బాగా అడుగుతుంటాడండి, వీటిని బాగా అడుగుతుంటాడు. ఇవి చేయటానికి ఆపసోపాలు పడుతూ ఉంటారు అందరూ, రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను సింపుల్గా చెబుతాను. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ మీరు ఎలా వచ్చినా చేయొచ్చు, నా మెథడ్లో చేయండి. నేను ఒక షార్ట్ కట్ చెబుతాను. ఓకేనా, మీకు ఈజీగా అర్థమైంది. షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ ఏం కాదు, బాగా లెక్కలు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. నేను ఈజీగా చేయడం చెబుతాను. ఓకేనా, చూడండి. ఇలాంటివి బాగా అడుగుతాడు. R = ρL/A. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీలో ఎక్కువగా రెసిస్టెన్స్ మీద క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఓకేనా. చూడండి, ఫస్ట్ రేషియోగా రాస్తున్నాను అనమాట. ఇది R1, ఇది R2. R1 అంటే అసలు ఎగ్జాక్ట్గా ఉండేది అంటే ρL/A. ఈ ఫార్ములా మీకు తెలుసు. ఇప్పుడు వాడు చూడండి ఏమంటున్నాడు. ఓకే, వాట్ విల్ బీ ద రెసిస్టెన్స్ అంటే R2 ఇప్పుడు ఎంత ఆఫ్ ది అనదర్ వైర్ అంటే R2 వైర్ అనమాట. 4 times ది లెంత్. యాక్చువల్గా ఇక్కడ లెంత్ అంతా L, ఇక్కడ మాత్రం ఎంత అంట 4L అంట రాశాను. అండ్ హాఫ్ ఆఫ్ ది రేడియస్, అన్నాడు. రేడియస్ అంటే హాఫ్ అనమాట. అంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఒక వైర్ను చూసామనుకోండి, ద వైర్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నప్పుడు అది సర్కిల్గా పరిగణలో తీసుకుంటాం. సర్కిల్లో పరిగణలో తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ ఏరియా ఫార్ములా ఎంత πr². అంటే ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, ఎవరైనా πr² పెట్టుకోవాలి. అంతేనా. అంటే ρL/πr². ఇక్కడ 4L బై రేడియస్ ఏమైందంట R/2 అందంట. అంటే πr/2² ఇదనమాట కదా. రో అంటే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి అది చెప్పలా. అంతకుముందు వైరు ఇప్పుడు వైరు సేమే అన్నాడు, సేమ్ మెటీరియల్ అన్నాడు. అంటే రో ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పై ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే రేపు ఎప్పుడైనా కంపారిజన్లో మీకు లెక్క ఇచ్చినప్పుడు మీరు వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ L తర్వాత R² రాసుకోండి. మీకు L రేడియస్ రెండే ఇస్తాడు ఎప్పుడైనా. కాబట్టి ఫస్ట్ R1 అనగానే L1/R². ఇప్పుడు R2 రాయాలి. వాడు కథలో చదువుతాడు. వాడు కథ ఏం చెప్పాడు, 4 times ది లెంత్, 4 into L, రేడియస్ ఆఫ్ R/2². సాల్వ్ చేసేయండి. L/R², 4L/R²/4, 4 పైకి వెళ్ళింది. L/R², 4 4 16 into L/R². L/R² క్యాన్సిల్. 1:16. అంతకుముందు 1, ఇప్పుడు ఎంత 16 రెట్లు పెరిగింది. సో 16R ఇస్ ద ఆన్సర్. సింపుల్ అనమాట. 4 రెట్లు లెంత్ని పెంచి రేడియస్ని సగానికి పడేస్తే అంతకు ముందున్న రెసిస్టెన్స్ కన్నా ఇప్పుడు రెసిస్టెన్స్ 16 టైమ్లు పెరిగిద్ది అని అర్థం. దాన్ని ఇలా చేయాలి. ఇది మీకు అర్థం అవటానికి నేను చూపించింది. కానీ రేపటి రోజున లెక్క చెప్పంగానే ఫస్ట్ R1 R2 అని రాసేయాలి. దీన్ని L/R², దీన్ని L/R². ఇది ఆడు చెబుతాడు, వాడికి చెప్పింది తగ్గట్టుగా రాసేసుకోవాలి. ఇది ముందు కామన్గా రాసేయాలి. ఆడు చెప్పింది ఇక్కడ మనం మార్పులు చేయాలి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ ముందు వచ్చింది. మీలో ఎంతమంది చేయగలరో చూద్దాం. ఓకేనా.
ఇదిగోండి వచ్చింది చూడండి. 67th క్వశ్చన్ సేమ్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఫార్ములా మీద సేమ్ క్వశ్చన్ అలాంటిది. ఇప్పుడు ఇందాక ఎలా చెప్పానో 68లో 67లో కూడా అలాగే చెప్పి చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఫస్ట్ R1 R2 ఎల్ బై ఆర్ స్క్వేర్ ఇలా రాసేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఓకే ట్వైస్ ద లెంత్ అంటే ఎల్ 2 times పెరిగింది అండ్ ట్వైస్ ద రేడియస్ 2R. అదిగోండి చూసారా మార్చేశాను. ఎడం పక్క ఉన్నది కంపారిజన్ కోసం పెట్టుకున్నా, కుడి పక్కన దాంట్లో మార్పులు చేయాలి. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేస్తే ఎల్ బై ఆర్ స్క్వేర్ 2L బై 2R హోల్ స్క్వేర్ అంటే 4R స్క్వేర్, 2 ఒకట్లు 2 2 అంటే ఎల్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎల్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ 1/2. ఇది క్యాన్సిల్ చేసాం. ఇంతకుముందు రెసిస్టెన్స్ 1, ఇప్పుడు ఎంత అయింది? 1/2 అయింది. ఇదిగోండి R/2. అంతకుముందు 6, ఇప్పుడు R/2 అయింది. అంతే. అంతకుముందు రేషియో 1 అనమాట. రేషియో 1, ఇప్పుడు రేషియో ఏమైంది? ఆఫ్ అయింది. కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఆఫ్ అయింది. ఓకేనా? అర్థమైందా? కష్టంగా ఏమనుందో చూసారా? సింపుల్ స్టెప్. మీరు చూడండి వైసిటీలో ఎంత క్యాలిక్యులేషన్ చేస్తాడు, అదంతా చేసుకుంటే టైం బొక్క అనమాట. ఇంత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అలా చేస్తే ఇంకా యూజ్ ఏముంది? మనం అలా చేయకూడదు. అది సబ్జెక్ట్ రానోడు చేయాలి, ఎక్కడ పడితే అక్కడ నేర్చుకున్నోడు చేయాలి. సైన్స్ ఫర్ రైల్వేస్లో నేర్చుకున్న నువ్వు మాత్రం ఇలాగే చేయాలి. ఓకేనా? నెక్స్ట్, ఏ కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక క్లోజ్డ్ పాత్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్ని ఏమనాలి? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనాలి. అంతే కదా? వోల్టేజ్, రెసిస్టెన్స్, ఇలాగా కరెంట్ ఇలా చక్కగా ఫ్లో అవుతుంది. ఓకేనా? అప్పుడు మనం దాన్ని ఏమని చెప్పుకోవాలి? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జస్ట్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది కూడా ఇందాక లాంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా? 2 రెసిస్టర్స్ ఆఫ్ 20 ohms అండ్ 30 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, చూడండి చేసి చూపిస్తాను. ఇదేమో 20 ohms, ఇదేమో 30 ohms. ఓకే, దిస్ కనెక్షన్ కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 8 ohms రెసిస్టర్. వోల్టేజ్ సప్లై 12 volts ప్లస్ మైనస్ 12 volts. ఓకే, ఫస్ట్ మనకి కరెంట్ ఇన్ ద 30 ohms రెసిస్టర్ కావాలి, దీంట్లోకి వెళ్ళే కరెంట్ కావాలి. ఇక్కడ కరెంట్ ఏమో I టోటల్, కానీ దీంట్లోకి వెళ్ళే కరెంట్ కావాలి I 30 ohms, ఇదేమో I 20 ohms. కరెంట్ డివైడ్ అయింది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి. చూడండి, I టోటల్ ఈక్వల్ టు V బై R. V అంటే ఎంత? 12. R కావాలంటే 20 × 30 బై 20 ప్లస్ 30, 20 × 30 బై 50, 0 0, 5 4, 4 3 12. ఈ 12 8 ohmsతో సిరీస్లో ఉంది కాబట్టి 12 ప్లస్ 8 ఎంత వచ్చింది? 20 ohms అనమాట. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 20 ohms. అంతే కదా పాయింట్? 20 ohms వచ్చింది మనకి. ఇప్పుడు 20 ohmsని ఇక్కడ పెట్టుకో. ఓకేనా? 4 3 12, 4 5 20, ఎంత వచ్చింది? 0.6 amps వచ్చింది. ఓకే, టోటల్ కరెంట్ వచ్చేసింది. సో ముందు రెసిస్టెన్స్ కనుక్కున్నాను, చక్కగా టోటల్ కరెంట్ కనుక్కున్నాను. కానీ ఆన్సర్ అది కాదు, ఆప్షన్ ఇది పెట్టేస్తాడు, తప్పు అయిపోయింది. ఏం కనుక్కోమన్నాడు అన్న దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. 2 స్టెప్పులు వేసి ఏది పడితే అది పెట్టేస్తారు. లేదు, కాన్ఫిడెన్స్, ఏం కనుక్కోమన్నాడు అన్నది మనసులో గుర్తుపెట్టుకొని చక్కగా అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ ఆపేమో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? ద కరెంట్ ఇన్ ద I 30 ohms రెసిస్టర్. ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నా, CDR రూల్, కరెంట్ డివిజన్ రూల్. చూడండి, ఇదేమో 20 ohms, ఇదేమో 30 ohms. టోటల్ కరెంట్ ఎంత వచ్చింది సర్క్యూట్లో? 0.6 amps. నాకు ఇప్పుడు ఏం కావాలి? I 30 కావాలి. చూడండి స్టెప్, I 30 ohms ఈక్వల్ టు ఆపోజిట్ రెసిస్టర్ 20 ohms, టోటల్ కరెంట్ 0.6 బై టోటల్ రెసిస్టెన్స్ 50. అంతే, 0 0, 6 12, 1.2 బై 5 అంటే ఇంటూ 2 చేద్దాం, సారీ ఇంటూ 10 చేద్దాం. అప్పుడు 12/50 వచ్చింది. అంతే కదా? సింపుల్గా సాల్వ్ చేసేచ్చు కదా. 5 2 10,
5 4 20 ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0.24 వచ్చింది అనమాట. సో 0.24 amps. ఓకే కదా, ఉందా ఆప్షన్లో? ఎస్, డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 0.24 amps అంతే. 1.2/5 అంటే 0.24 amps. సింపుల్ వచ్చింది చూడండి. ఫార్ములా ఏంటి? కరెంట్ డివిజన్ రూల్లో టోటల్ కరెంట్ ఇంటూ దేంట్లో కనుక్కోమన్నాడు దానికి ఆపోజిట్ రెసిస్టర్, అనగా కనుక్కోమంటుంది 30, అందుకే ఆపోజిట్ 20 వేసా, బై టోటల్ 20 + 30. సింపుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ నుంచి ఇలాంటి క్వశ్చన్ వస్తే హోంవర్క్ ఇస్తాను, మీరే చేయాలి. 64th question. A 12 volts battery is connected to parallel to 5 ohms resistor. Parallel to a 5 ohms resistor అంట. ఓకే, ఫైండ్ ద కరెంట్ అన్నాడు. I = V/R. V అంత 12 volts, R అంట 5. 5 2 10, 5 4 సారీ 2.4 amps. ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ టు బి ఏ ఫ్లో ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్, కానీ ఇక్కడ సిలో పాజిటివ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనమాట నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కరెంట్ అనాలి. పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ప్రోటాన్స్ అనమాట, వాటి ద్వారా కరెంట్ ఉండదు. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాడు ఇచ్చింది రాంగ్. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ considered to be the flow of negative charge carriers. D option is the correct right answer. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆప్షన్స్ ఏమైనా తప్పిస్తే రైల్వే వాళ్ళే క్వశ్చన్ రాంగ్ అని చెబుతారు, భయపడాల్సిన పని ఏమీ లేదు. నెక్స్ట్ 8 ohms, 20 ohms, 240 ohms 3 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ప్యారలల్లో. వోల్టేజ్ కూడా ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? కరెంట్ కనుక్కోవాలి. సింపుల్ పద్ధతి ప్రకారం I = V/R. V ఎంత ఇచ్చాడు? ఎంత చూసుకున్నాం ఇందాక? V ఇక్కడ 12 volts అనమాట. సో V = 12 volts. R ఈక్వలెంట్ కావాలి. R ఈక్వలెంట్ కావాలంటే 1/R = 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. 80, 120, 240. సో 1/80, 1/120, 1/240. ఎల్సిఎం ఎంత? 240 అనమాట. 8 3 24, 12 24, 24 1 24, 3 2 5 5 1 6, 6/24, 6 1 6 4. 1/R = 40, 1/40, R = 40. సో 12/40, 4 3 12, 4 10, 0.3 amps. ఉందా 0.3? లెట్ మీ చెక్. ఇదిగోండి ఏ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్ అనమాట. 61ది. ద రెసిస్టెన్స్ ఆఫ్ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్. ద రెసిస్టెన్స్ ఆఫ్ యూనిఫామ్ మెటాలిక్ కండక్టర్ ఎలా ఉండిద్ది అన్నాడు. R = ρL/A. చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా తప్పు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఎస్, ఇదే రైట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ తప్పు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ తప్పు. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. లెంత్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది, ఏరియాకి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. నెక్స్ట్ 60వ క్వశ్చన్. 9 ohms, 9 ohms, 9 x ohms are connected in parallel. The total resistance of this parallel combination అన్నాడు. ఇదిగోండి 1/R equivalent = 1/R1 + 1/R2 + 1/R3. టోటల్ ఎంత? 3. 1/3 = 1/9 + 1/9 + 1/x. ఈ రెండు నైన్స్ నాటి తీసుకెళ్ళండి. అంటే 1/3 - 1/9 - 1/9 = 1/x. ఎల్సిఎం 9, 3 3 9, -9 1 9, -9 1 9, 3 - 2 అంటే 1, 1/9. సో 1/9 = x, x = 9. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ మాట్లాడుకుంది 60 కదా. 59వ క్వశ్చన్. 4 10 ohms 100 ohms రెసిస్టర్ ఎంతంట? 4 100 ohms రెసిస్టర్. ఓకే, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ దిస్ కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ 100 volt సప్లై, వోల్టేజ్ = 100 volt. ఫైండ్ ద పవర్ డిసిపేషన్ అడిగాడు. ఎస్, పవర్ డిసిపేషన్ ఎంత అన్నాడు. అంతే కదా. చూడండి, పవర్ డిసిపేషన్ మనకు తెలియాలంటే ఏం తెలియాలి? పవర్ = V × I లేదా V
v²/r లేదా i²/r ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడాలి, అంతే కదా. అవి చేస్తేనే కదా మనకు పవర్ వచ్చేది. చూడండి వోల్టేజ్ ఇచ్చాడు, ఇంకేంది వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి కరెంట్ రావాలి, కరెంట్ లేదు కదా రెసిస్టెన్స్ రావచ్చు, రెసిస్టెన్స్ ఉంటే కనుక్కోవచ్చు. అదిగోండి 400 ohms రెసిస్టర్ అంట కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కనెక్ట్ అయినాయి అంటే సేమ్ రెసిస్టెన్సే కాబట్టి R ఈక్వల్ టు 100/4. ఓకేనా. ఒకే రకమైన రెసిస్టెన్స్ ఎన్ని కనెక్ట్ చేస్తారో బై ఎన్ వేసుకోవాలన్నమాట. సో R ఈక్వల్ టు R/n ఫార్ములా అనమాట ఇది. ఓకేనా. సో 100/4 100/4 అంటే 25 అనమాట. సో పవర్ ఈక్వల్ టు v²/r. v అంటే ఎంత 100 × 100/r అంటే 4, 25 ఒకట్లు 25 400 400 వాట్స్ పవర్ డిసిపేషన్ అన్నాడు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ అనమాట, డౌట్ ఏం లేదు కదా. v²/r ఫార్ములా వాడాను. ఇక్కడ కావాలి ఒకే రకమైన రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ అయితే అలా ఎన్ని కనెక్ట్ అయినాయి 4 అన్నాడు, 100/4. అలా 10 కనెక్ట్ అయితే 100/10, అలా 100 కనెక్ట్ అయితే 100/100. ఓకేనా, సమానంగా ఉండాలి. నెక్స్ట్ 58వ క్వశ్చన్, 2 రెసిస్టర్స్. ఇదిగోండి ఇది హోంవర్క్ ఇస్తున్నాను, సేమ్ క్వశ్చన్. ఇలాంటి మోడల్స్ నేను 2 చేయించాను, 2 చేసిన తర్వాత మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా, చేయండి, ఎంతమంది చేయగలరో చూద్దాం. నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా అలాంటి క్వశ్చన్, ఇందాక ఇట్లాంటిది అనమాట. ఏ సిలిండ్రికల్ వైర్ లెంత్, ఓకే ఏం రాసుకోవాలి R1 R2 ఫార్ములా L/r². ఇప్పుడు చూడండి ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్, ఓకే ఆఫ్ సేమ్ మెటీరియల్, ఓకే ట్వైస్ ఆఫ్ ది లెంత్ 2L అండ్ 1/4 ఆఫ్ రేడియస్ R/4 అంతే కదా. L/r², 2L/r² కింద 4² అంటే 16, పైకి వెళ్తే L/r² 16 32 L/r², L/r² క్యాన్సిల్ 1:32. అంతకుముందు ఒకటి ఉంది, ఇప్పుడు ఎంత అయింది 32 అయింది. ఎక్కడుంది 32? ఇదిగోండి బి ఆప్షన్. సింపుల్. ఓకేనా, 2 స్టెప్స్, దానికన్నా ఎక్కువ వేయకూడదు. మీరు కావాలంటే వేసిడి చూడండి, పిచ్చెక్కిస్తాడనమాట దాంట్లో. చూడండి ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇది. ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ప్రొవైడ్స్ ఇట్స్ రిమైన్స్ ద సేమ్ అన్నాడు. ఏంటంటే మళ్ళీ చదవండి పాయింట్. ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైర్, ఓకే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ ఎండ్స్ ప్రొవైడ్స్ ఇట్స్ రిమైన్స్ సేమ్ అన్నాడు. ఏం సేమ్గా ఉండాలి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, టెంపరేచర్ సేమ్గా ఉండాలి. వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్, ఎప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటేనే వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, దట్ ఈస్ కాల్డ్ ఓమ్స్ లా. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి సేమ్ ఇందాక ఇట్లాంటి క్వశ్చనే, ఇది కూడా హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా, సేమ్ క్వశ్చన్, నేను చెప్పిన క్వశ్చనే మళ్ళీ ఇచ్చాడు, సింపుల్గా మీరు చేయండి. ఓకేనా, అలాంటిదేగా 54 సేమ్ క్వశ్చన్ అమ్మ, మీరు చేయండి. 55 2 రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ 20 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ఓకే 20 ohms are connected in parallel. This combination is connected to 40 volts. Current and voltage across the resistor అన్నాడు. ఓకేనా, చూడండి ఏమైతే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్వశ్చన్ ఏమీ లేదు, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అన్నాడు. సింపుల్, ఇది ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది. అంటే ఇక్కడ 40 ఉందనుకో, ఇక్కడ కూడా 40 ఉండిద్ది. ఆన్సర్ సి, ఏ 40. సాల్వ్ చేసుకుంటూ కూర్చోకూడదు. సిరీస్లో కరెంట్ సేమ్ అంటే ప్రతి రెసిస్టర్ దగ్గర కరెంట్ సేమ్, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ అంటే ప్రతి రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్
సేమ్గా ఉండిద్ది. సింపుల్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ తెలిస్తే చేయొచ్చు. ఓకేనా? 54 కూడా అయిపోయింది. 53 అనమాట. డాష్ స్టేట్స్ దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి. మళ్ళీ ఇచ్చాడు వి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దాన్ని ఏమంటారు? ఓమ్స్లా అంటారు. సింపుల్ మాట్లాడుకున్నాగా. నెక్స్ట్ 52 ఐడెంటిఫై ద కండక్టర్ హ్యావింగ్ హైయెస్ట్ రెసిస్టివిటీ. బాగా రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంట. బాగా రెసిస్టివిటీ ఎక్కువ ఉంది. బాగా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ బాగా తక్కువ ఉండిద్ది. అంటే కరెంట్ వెళ్ళదనమాట. కరెంట్ దేని గుండా ఎక్కువ వెళ్ళదు? సిల్వర్ గుండా వెళ్ళిద్ది, కాపర్ గుండా వెళ్ళిద్ది, అల్యూమినియం గుండా వెళ్ళిద్ది. సిల్వర్, కాపర్, అల్యూమినియం మనం బాగా వాడుతూనే ఉంటాం కదా. మన లైన్స్ అన్ని అల్యూమినియం లైన్స్, లోపలన్నీ కాపర్ లైన్స్. సిల్వర్ ఏమో మంచి కండక్టరే కానీ వాడం, ఖరీదు ఎక్కువ కాబట్టి. 1,00,000 పైన ఉంది ఇప్పుడు కేజీ సిల్వర్. ఎలా వాడతాం చెప్పండి? ఇక వాడింది ఏంటి? మెర్క్యూరీ. మెర్క్యూరీకి రెసిస్టివిటీ ఎక్కువ కాబట్టి కరెంట్ బాగా తక్కువ. అందుకే ఎక్కడా కూడా కరెంటు వాడదాం అనుకున్న చోట మనం మెర్క్యూరీని వాడం. మెర్క్యూరీ అంటే హైడ్రార్జియం, 80 అటామిక్ నంబర్, గుర్తుపెట్టుకోండి. 51 2 100 ohms resistors are connected in parallel. ఓకే, 100 ohms రెసిస్టర్ అంట. ఇది 100 ohms, ఇది 100 ohms. This combination is connected across 40 volt supply. Plus or minus 40 volts. Okay. Find the current supplied by the voltage source. Current ఎంత అన్నాడు. సింపుల్. I ఈక్వల్ టు V బై ఆర్. V అంటే ఎంత? 40. R కనుక్కోవాలి. రెండు పేర్లోనే ఉన్నాయిగా. 100 ఇంటూ 100 బై 100 ప్లస్ 100 200. 0 0 2 1 2 5 50 0 0 0.8. 4 బై 5 అంటే 0.8 కదా. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ 2 resistor 10 ohms 20 ohms are connected in okay voltage supply. 2 resistors, ఇది 10 ohms, ఇది 20 ohms, కనెక్ట్ టు ఏ వోల్టేజ్ సప్లై. రెండు కూడా వోల్టేజ్ సప్లై కనెక్ట్ అయి ఉన్నాయంట. ఎంత? 30 volts. ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద 10 ohms రెసిస్టర్. ఇందాకే చెప్పాను వోల్టేజ్ అనేది ఎలా ఉండిద్ది. సారీ, సిరీస్లో అన్నాడు. సారీ హడావుల్లో ఫాస్ట్గా చేశాను. 2 resistors ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు కదా. అంటే ఇలా రాయాలన్నమాట. 10 ohms 20 ohms. వోల్టేజ్ ఎంత? ప్లస్ మైనస్ 30 volts. వోల్టేజ్ ప్యారల్లో సేమ్, సిరీస్లో కాదుగా, అంటే మారిద్ది అనమాట. ఇప్పుడు కనుక్కోవాలి. చూడండి, ముందు ఐ కనుక్కుందాం. ఐ ఈక్వల్ టు వి బై ఆర్. వి ఎంత? 30. ఆర్ ఎంత? 10 ప్లస్ 20 30. ఐ ఈక్వల్ టు 1 amp. అంతే కదా. ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి? దీని దగ్గర ఉండే, అంతేనా, దీని దగ్గర ఉండే వోల్టేజ్ కావాలి. సో వోల్టేజ్ ఇన్ 10 ohms ఈక్వల్ టు కరెంట్ సేమ్ కదా, 1 ఇంటూ 10 అనమాట. వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. వోల్టేజ్ అంటే వోల్టేజ్ ఎట్ 10 ohms ఈక్వల్ టు టోటల్ కరెంట్. కరెంట్ సేమే కదా, 1 ఇంటూ ఏ రెసిస్టర్ 10 ohms ఇంటూ 10. ఎంత వచ్చింది? 10 volts వచ్చింది. అంటే ఇక్కడ 10 volts అనుకోండి, ఇక్కడ ఎంత? 20 volts. మొత్తం ఎంత? 30 volts అనమాట. ట్యాంకులో 30 లీటర్లు ఉందయ్యా, ఒక చోట 10 లీటర్లు అనుకో, మిగిలిన చోట 20 లీటర్లు అవ్వాలి కదా, అలాగనమాట. అలా అర్థం చేసుకోండి, ఈజీగా ఎక్కింది సబ్జెక్టు. నెక్స్ట్ ఇదిగోండి, రో ఈక్వల్ టు ఎల్ బై ఏ. ఓకేనా? సేమ్ క్వశ్చనే మళ్ళా చేద్దాం. R1 R2 ఎల్ బై ఆర్ స్క్వేర్. దీనికి ఏం రాసుకోవాలి? వాడు చెప్పింది రాసుకోవాలి. ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ థ్రైస్ ద లెంత్. ఓకే, 3L అండ్ 1/3 ఆఫ్ రేడియస్ R/3. అంతే కదా. 1/3 అంటే 1/3 ఇంటూ ఆర్. R/3 కదా. 3L బై ఆర్ స్క్వేర్ బై 9. పైకి వెళ్ళింది అనుకో, L బై ఆర్ స్క్వేర్ 27 ఇంటూ L బై ఆర్ స్క్వేర్. ఇది క్యాన్సిల్. 1:27, 1కి 27 రెట్లు పెరిగింది. టీ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా వస్తున్నాయి లెక్కలు? కాన్సెప్ట్ అండి, అంతే, ఏమీ లేదు. ఇదిగోండి హోంవర్క్ ఇస్తున్నా. ఇది సేమ్ లెక్క, సేమ్ వే ప్యాటర్న్స్ క్వశ్చన్స్ అన్నీ. అందుకే నేను మిమ్మల్ని చేయమంటుంది.
మీరేమో నన్నే వీడియో చేయమంటున్నారు. మీరు కాస్త ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకేనా. నేను ఇచ్చిన కాన్సెప్ట్ మీరు మనసులో పెట్టుకుంటే చాలామంది సాల్వ్ చేయొచ్చు. నేనే వచ్చి చెప్పాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్స్ ముందు టైంలో కష్టం. ఓకేనా. మిగతా టైంలో అయితే ఎలా కూడా చేయగలం, ఎగ్జామ్స్ టైంలో కాస్త కష్టం కదా. కాబట్టి మీరే ప్రయత్నం చేయండి. అర్థమైందా. నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా మీరు ప్రయత్నం చేశారనుకోండి, మీరే షైన్ అవుతారు, గ్రిప్ అవుతారు అనమాట. ఓకేనా. చూడండి, సాల్వ్ చేద్దాం. మీరు అడిగారు కదా, ఇబ్బంది పడకూడదు, సారి చెప్పలేదు అన్న మాట రాకూడదు అని చెబుతున్నా, తెలుసా నేను. ఇబ్బంది పడకూడదని మీరు. R1 R2 L/R². వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ ఆఫ్ ఇట్స్ లెంత్ 1/2 L అండ్ ఆఫ్ ద రేడియస్ R/2 హోల్ స్క్వేర్. సాల్వ్ చేస్తే L/2 బై R²/4. సాల్వ్ చేస్తే L/2 పైకి వెళ్ళింది అనుకో 4/R². 2 ఒకట్లు 2 2, అంటే ముందేమో L/R², కానీ ఇప్పుడు మాత్రం 2 × L/R². ఇది క్యాన్సిల్. అప్పుడు 1, ఇప్పుడు 2, రేషియో 1:2. ఇదిగోండి 2R. సి ఆప్షనేగా, అంతేనే కదా. 2R రావాలి, అంతే సింపుల్ ఉంది కదా. ఓకేనా. నెక్స్ట్ 46th క్వశ్చన్. ఇది నేను పాస్ చేయడం మర్చిపోయాను. ఓకేనా. 46th క్వశ్చన్ మీరు చేయండి. సింపుల్ లెక్క అనమాట. ఓకేనా. పవర్ సప్లై అడిగాడు, సింపుల్ మీరు చేసేయండి. 46th. 45th ఎక్కడ ఉంది? 45th ఇక్కడ ఉంది. ఇది సేమే. 45th ఏంటి అసలు? 45th క్వశ్చన్, ఏ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ V, ఓకే, కరెంట్ I, ద ఎనర్జీ సప్లైడ్ బై ద సర్క్యూట్ ఇన్ ద సోర్స్ అన్నాడు. ఎనర్జీ ఎంత అన్నాడు. ఓకే, పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైము, అంతే కదా, వర్క్ బై టైము. సో పవర్ ఇంటూ టైమ్ ఈక్వల్ టు ఎనర్జీ, అంతే కదా. ఎనర్జీ సప్లైడ్ బై ద అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైము, పవర్ ఇంటూ టైమ్ ఈక్వల్ టు ఎనర్జీ. పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వోల్టేజ్ ఇంటూ కరెంట్ వేస్తే పవర్ వచ్చింది, కానీ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం వేస్తే ఎనర్జీ వచ్చింది. అదే హీట్ ఎనర్జీ అనమాట, అంతే కదా. సారీ, ఈ ఈక్వల్ టు V80. ఎడుంది? ఇదిగోండి బి ఆప్షన్. V × I × T. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 44th క్వశ్చన్. 2 రెసిస్టర్స్ R 6 Ω కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. 44th క్వశ్చన్ మీరే చేయండి. ఓకేనా. నెక్స్ట్ 43rd క్వశ్చన్. 625 జౌల్స్ ఆఫ్ వర్క్ అనమాట. డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ Q కూలుమ్స్ అక్రాస్ 12.5 volts. సింపుల్. W ఈక్వల్ టు V × Q. నేనేం అడిగాడు? ఫైండ్ Q అన్నాడు, అంటే W/V ఈక్వల్ టు Q. W ఎంత? 625 జౌల్స్. వోల్టేజ్ ఎంత? 12.5. అంటే ఎలా రాసుకోవచ్చు? 25/2. పైకి వెళ్తే 25 ఒకట్లు 25 25 25 రోజులు ఎంత? 50. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో ఫస్ట్ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మిగిలిన ఫస్ట్ నుంచి 42 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. దీంతో బేసిక్ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయింది. టైం ఉంటే చాలామంది సింపుల్ మిషన్స్ అడుగుతున్నారు. సింపుల్ మిషన్స్ చాలా ఈజీ అండి. ఓకేనా. మీరు ఇబ్బంది పడుతున్నారు, కానీ మనం చెప్పిన కాన్సెప్ట్ మీరు అక్కడికి వెళ్తే ప్రతి క్వశ్చన్ తెగిద్ది. ఏదో 2-3 క్వశ్చన్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాకుండా బయట నుంచి అడుగుతాడు, కానీ మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి. ఇఫ్ ఐ హ్యావ్ టైం ఐ కెన్ సాల్వ్. కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేసాం కదా, పార్ట్ 2 కూడా పెడతాను. ఎలక్ట్రిసిటీ చాలా ఈజీ, మీరేం భయపడద్దు. చక్కగా అన్నింటినీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.